హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ డిజైనరీ బోటిక్. ముందుగా బ్లౌజు స్ట్రైట్‌గా క్ స్కేల్‌తో మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి మనము నడుం పట్టి మొత్తం ఒకసారి నేను కొలిచేసుకొని పక్కన రాసుకుంటున్నాను. 30.5 ఉంది, అది రాసేసాను. నెక్ బ్యాక్ నెక్ వచ్చేసేసి 5.5కి మార్క్ ఉంది. అలాగే గీస్తున్నాను. టోటల్ లెంత్ అంటే బ్యాక్ బ్లౌజ్ లెంత్ వచ్చేసేసి 13.5. 13.5కి నేను మార్క్ చేసుకుంటున్నాను. నడుము మొత్తం ఎంత ఉంది? 30.5. 30.5లో 4 భాగాలు కదండి బ్లౌజ్‌కి. అందుకనే నేను 30.5లో 7.5 మీద ఒక 1 ఇంచు మార్క్ తీసుకుంటున్నాను. టేపుతో 1 ఇంచు అంటే ఒక పాయింట్ అనమాట. 7.5 పెట్టి దానిపైన ఒక పాయింట్ ఎక్స్ట్రా. తర్వాత ఒక 1 ఇంచ్ ఏంటంటే షే వెనక టక్స్‌లు వేస్తాం కదా బ్యాక్, అక్కడ దానికి. 13.5కి నేను ఫుల్ లెంత్ మార్క్ గీసుకొని స్కేల్‌తో స్ట్రైట్‌గా గీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసేసి అంటే నెక్కు ఎంత కావాలి మనకి? 2.25. షోల్డర్ ఏమో 2.5. కరెక్ట్‌గా ఫిట్టింగ్ బావుంటుందండి. ఇలాగ 2.25 చాలు. ఎందుకంటే సాగిపోద్ది 2.5 అయితే. వీళ్ళ చెస్ట్ వచ్చేసేసి 18. 18లో సగము 9. 18కి చెస్ట్ పాయింట్ వచ్చినప్పుడు 5.25కి మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా వస్తుంది. 9కి చెస్ట్ 18 కదా! 18లో సగము 9. మీకు అర్థం అవ్వటం కోసం నేను ఇక్కడ రాస్తున్నాను. 5.25కి స్ట్రైట్‌గా షోల్డర్ పాయింట్‌కి 5.25కి ఇక్కడ స్ట్రైట్‌గా గీత గీసుకొని కర్వ్ కోసము 1.25కి నేను క్రాస్‌గా కర్వ్ గీసుకుంటున్నాను. ఇప్పుడు 5.25లో హాఫ్ పెట్టేసుకొని టేప్‌తో సగం చేసేసుకొని మార్క్ పెట్టేయండి. ఈ మార్క్‌కి ఆ క్రాస్ మార్క్‌కి కలుపుకుంటూ మనము ఆర్మ్ హోల్ గీసేసేయాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఆర్మ్ హోల్ చూసుకునేసరికే 8.25 ఉందండి. మనం పావించు ఎలాగో షోల్డర్ డౌన్ తీసుకుంటాం కాబట్టి నాకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర ఆర్మ్ హోల్ డౌన్‌కి తీసుకోండి. ఇలా డౌన్ చేసుకుంటేనే బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. ఈ టిప్స్ మర్చిపోవద్దసలు. ఇది నీట్‌గా మనకి జారదు, భుజాలు జారవు. ఇప్పుడు నేను దీనిపైన వ్రాస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. 2.25 ఏమో నెక్ విడ్త్, 2.5 ఏమో షోల్డర్ పాయింట్, 5.25 ఏమో కింద ఆర్మ్ హోల్‌కి లైన్ అనమాట. ఆర్మ్ హోల్ వచ్చేసేసి 8. ఓకేనండి. క్లియర్‌గా అర్థమైందా? ఇప్పుడు చూడండి ఒకసారి చెక్ చేస్తాను. ఆ ఎక్స్ అదేంటి షోల్డర్ దగ్గర నుంచి నేను చెక్ చేస్తున్నాను. కరెక్ట్‌గా 8 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఖర్చు కోసం 1.5కి స్ట్రైట్‌గా గీత గీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసేసి ఫ్రంట్ నెక్ కూడా నేను ఇందులోనే డ్రా చేస్తాను. ఇలా పెడితే ఈజీగా అర్థమవుతది. ఒకసారి చూడండి. నెక్ పాయింట్ దగ్గర పెట్టేయండి. సాగదీయద్దు బ్లౌజు. మామూలుగా స్ట్రైట్‌గా పెట్టేసేయండి. నెక్ వీళ్ళకి ఎంత ఉందో అంత మార్క్ చేసేసేయండి. ఇప్పుడు 3 ఉక్సులకి మార్క్ ఉంటుంది కదా! ఆ 3 ఉక్సులకి ఒక మార్కు, ఒకటి ఎక్స్ట్రా ఉంది 4 ఉక్సులకి. అంటే ఖర్చుతో కలిపి 4 ఉక్సులకి లెక్కనమాట మనకి. మెయిన్ డాట్ ఉంది కదా! మెయిన్ డాట్ దగ్గర టేప్ పెట్టేసేయండి. టేప్ పెట్టి బ్లౌజ్ అనేది సాగదీయొద్దండి. టేప్ పెట్టేటప్పుడు మెజర్‌మెంట్ తేలిగ్గా పట్టుకొని చూడండి. ఎంతొచ్చిందో 12.25కి నేను 12.25గా మార్కేసేసాను. 12.25 దగ్గర స్ట్రెయిట్‌గా మార్కేసేసుకుంటున్నాను. అక్కడ షేప్ బెల్ట్ దగ్గర అటుపక్క జాయింట్ల దగ్గరేమో 2 ఇంచులు. ఎవరికైనా 2 ఇంచులేనండి. పెద్దదైనా, చిన్నదైనా, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ అయినా 2 ఇంచులు పెట్టేసేయండి. కరెక్ట్‌గా సెట్ అవుతది. ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసేసి వీళ్ళకి విడ్త్ వచ్చేసేసి 2.5. ఆది బ్లౌజ్ లాగే పెట్టమన్నారు. అందుకే నేను అలాగే పెట్టేస్తున్నాను 2.5. ఇప్పుడు 4 ఉక్సుల దగ్గర పాయింట్ పెట్టాంగా అక్కడి నుంచి 2.5. 2.5 పెట్టి 1.25 కదా మెయిన్ డాట్, అందుకే 2.5. 1.25కి మిడిల్ లైన్‌కి స్ట్రెయిట్‌గా ఒక గీత గీసేయండి. ఇది మెయిన్ డాట్ అండి. మెయిన్ డాట్ ఎప్పుడు సెంటర్‌కొస్తది. స్కేల్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెట్టేటప్పుడు. ఇప్పుడు చూసుకుంటేనే కరెక్ట్‌గా రాంగా, రైటా అని తెలిసిపోద్ది. ఇది క్రాస్‌గా వేసేసేయండి. ఆ డాట్స్‌కి కలుపుకుంటూ ఈ షేప్ రానిచ్చేయండి. ఇది కూడా అటు క్రాస్‌గా లైన్ గీసేసేయండి. మెయిన్ డాట్ మార్క్ అయిపోయింది. దీనికి క్రాస్‌గా ఆర్మ్ హోల్ దగ్గర డాట్ వస్తుంది కదా! అది. ఇప్పుడు నెక్ దగ్గర నెక్ లైన్, డాట్ దగ్గర గూడా సెంటర్‌లో చూసుకొని మనం టేప్‌తో కొలిచేసుకొని సెంటర్ డాటే ఏసేసేయండి. అంతే. ఈ 3 డాట్లు ఈక్వల్‌గా ఉండాలి. ఈక్వల్‌గా ఉంటేనే మనకి పర్ఫెక్ట్‌గా బ్లౌజు ఫ్రంట్ పార్ట్ మనకి అద్దినట్టు కుదురుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి నెక్ రౌండ్ నేను మామూలుగా బ్రాడ్‌గా ఏమొద్దన్నారు. ఎలా ఉందో ఆది బ్లౌజ్ అలాగే వేయమన్నారు. సో, నేను అందుకే వెడల్పుగా ఏం పెట్టట్లేదు. ఇప్పుడు నేను ట్రేసర్‌తో గీస్తున్నాను. అంటే ఇప్పుడు ఏంటంటే ట్రేసర్‌తో బ్లాక్ పార్ట్ ఇది బ్యాక్ కదా! ఒకసారి రాసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇందులోనే మనము బ్యాకు, ఫ్రంట్ ఉంది. సో, బ్యాక్ అని రాసేసుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్‌కి నేను మార్క్ చేసుకుంటున్నాను. అంటే బ్యాక్ నెక్
వెనక టక్స్లు, ఖర్చులు ఇంకంతే. అదే డ్రా చేస్తున్నా, అదే గీతలు పడతాయి అన్నమాట. ఇప్పుడు కట్ చేస్తున్నాను నేను ఎక్స్ట్రాగా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేనైతే కొంచెం ఎక్స్ట్రాగా ఉంచేసుకొని కట్ చేసుకుంటున్నాను. అందుకే మీకు అర్థం అవ్వదని నేను డాట్స్ పెట్టుకుంటూ కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, పైన ఇలాగ ఎక్స్ట్రా కోసం కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఓన్లీ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇదే ట్రేస్తో నేను ఫ్రంట్ పార్ట్కి మనకి ఏమేం కావాలి, ఫ్రంట్ ఉక్సులు పట్టీ దగ్గర క్రాసు, మెయిన్ డాటు, షేప్ బెల్ట్ దగ్గర నెక్, అలా ఇక్కడ మాత్రం వేసేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. చూడండి మనం ఎందుకంటే టక్స్లు వేసిన తర్వాత ఒక్కోసారి కొన్ని బ్లౌజులకి అవసరం అవుతుంది. అప్పుడు మనం జాయింట్ వేయాల్సి వస్తుంది, చాలా రిస్క్ అవుతుంది. అందుకే నాకు సరిపోకపోయినా అటు పక్క చివర నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటాను బ్లౌజ్కి. అది ఎవరికైనా చిన్నదైనా పెద్దదైనా బ్లౌజ్కి నేను అలాగే తీసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ డాట్ అన్నీ గీసేసుకోండి. ఇలాగా అన్ని టక్స్లు ఏమేమి ఉన్నాయో అన్ని టక్స్లు గీసేసేయండి. ఆమ్ హోల్కి మాత్రం క్రాస్ కట్ చేసేసేయండి. మెడ కట్ చేసేసేయచ్చు, ఆమ్ హోల్ కట్ చేయొచ్చు. ఓకేనా. షోల్డర్తో ఇలాగ కత్తెరతో కట్ చేసేసేయండి. చాలా తేలిగ్గా అయిపోతుందండి. ఒకేసారి ఒకే మార్కింగ్తో మనకి ఫ్రంట్ బ్యాక్ 2 ఈక్వల్గా కట్ అయిపోతాయి. ఇది చూడండి, ఇక్కడ క్రాస్ ఉంది కదా, 1 ఇంచ్ పెట్టుకోమన్నాను కదా, అది ఆ 1 ఇంచ్ ఉంచండి. ఈ 1 ఇంచ్ చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మనకి తెలియదు, తర్వాత బ్లౌజ్కి అంతా అయిపోయిన తర్వాత మనకి జాయింట్ అవసరం అవుతుంది. ఏముంది, ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేయండి. ఓకేనా అండి. ఇలాగ మీకు కనిపిస్తుంది చూసారా, ఈక్వల్గా ఉంది. ఇప్పుడు కత్తెరతో అంతా షేప్ కట్ చేసేసేయండి. ఆమ్ హోల్ దగ్గర లో కటింగ్ ఇవ్వాలి కదా, ఒక 1/2 ఇంచ్ ఇప్పుడు ఇస్తున్నాను చూడండి. డాట్లు కూడా మంచిగా కనిపిస్తున్నాయి. ఆమ్ హోల్కి ఒక 1/2 ఇంచ్ చాలు. 1/2 ఇంచ్ మనము కట్ చేసుకుంటూ పైన షోల్డర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయింది చిన్నగా. ఆ షోల్డర్ లైన్లో మనకు కలవాలన్నమాట, అంతే. ఇప్పుడు హ్యాండ్ మార్క్ చేయాలి. హ్యాండ్ కోసం హ్యాండ్ లెంత్, హ్యాండ్ డౌన్ మార్క్ వచ్చేసి 3 ఇంచులు. 3 ఇంచులకి ఆమ్ హోల్ 8 కదా, 8లో సగం 1 ఇంచ్ తగ్గించాలి కదా, 7కి నేను మార్క్ చేసుకొని స్ట్రైట్గా గీత గీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ దగ్గర ప్లేస్లో క్రాస్గా 1.5, 1.5 చూసుకొని మనం, అంటే సైజుని బట్టి అనమాట, ఆమ్ హోల్ సైజుని బట్టి 1.5 నేను పెట్టేసుకున్నాను. పైన 1 ఇంచ్కి ఈ 1.5కి ఇక్కడ 7 మార్క్కి ఈ మూడింటికి కలుపుకుంటూ ఆమ్ హోల్ కర్వ్, హ్యాండ్ కర్వ్ గీసేసేయాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 1/2 ఇంచ్ కట్ చేయాలన్నమాట. ఇది 1/2 ఇంచ్ నేను పెట్టానమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో కట్ చేసేసేయండి. ఇంకంతే అండి. ఇలా పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసేయండి. మీకు బ్లౌజ్ కూడా చాలా బాగా కుదురుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, డౌన్ మార్క్ కింద నేను సెట్ చేసి చూపిస్తాను. అదిగోండి, బ్యాక్ దగ్గర మనం కర్వ్ గీసింది హ్యాండ్ కర్వ్కి ఈక్వల్ అయింది. ఇంతే. ఇలాంటి మంచి మంచి ఐడియాలు, మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ ఫాలో అయ్యండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి ప్లీజ్.